మా వంటగదిలో ఈరోజు మటన్ ములక్కాడ కర్రీ వండటం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కిలో ఉడికించాలి. ఇది ఉడికించి పక్కన ఉంచాలి. దీనిలోకి ములక్కాడలు 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, జీలకర్ర టీ స్పూన్, ధనియాల పొడి టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, కారం టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవగానే దీనిలో జీలకర్ర వేసి వేయించుదాం. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి ఉంచిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేద్దాం. ఇది బాగా వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుందాం. ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వేద్దాం. ఉల్లి పచ్చిమిర్చి జీలకర్ర ఆయిల్ మనం ఉడికించి వేసిన మటన్ బాగా కలిపి టీ స్పూన్ కారం మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి దీనిలోనే మనం కట్ చేసి ఉంచుకున్న ములక్కాడలు కూడా వేద్దాం. వేసి ఒకసారి కలిపి ఒక గ్లాసు వాటర్ పోద్దాం. గ్లాసు వాటర్ పోసి బాగా కలిపి గ్యాస్ కట్ లేకుండా మూత పెట్టాలి దీనికి. లేదంటే ములక్కాడ మెత్తగా అయిపోతుంది, బాగోదు. అది అట్లా గ్యాస్ కట్ లేకుండా పైన వెయిట్ లేకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మటన్ ములక్కాడ కూర రెడీ అయింది. ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి కూర మొత్తం పూర్తిగా ఉడికింది కాబట్టి దీనిలో కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి వేరే బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో రుచిగాను టేస్టీగా ఉండే మటన్ ములక్కాడ కర్రీ రెడీ.